వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ పై ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో దాడి జరిగిందన్న ఐజీవి సత్యనారాయణ. ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లోని జాబ్స్ కన్సల్టెన్సీ పేరుతో లక్షలు వసూలు. గొంతిన సురేష్ ఔదార్యంతో జర్నలిస్టులకు పోస్టల్స్ ఇన్సూరెన్స్ పాలసీలు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. వికారాబాద్లో కలెక్టర్పై దాడి, పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి లాగచెర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగనాయక్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి ఒక డీఎస్పీపై తీవ్రంగా దాడి చేశారని ఆయన తెలిపారు. బోగుమని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ గారిని నమ్మించి రైతుల వద్దకు తీసుకెళ్లడం వల్లే కొందరు ముందస్తు ప్రణాళికతో కలెక్టర్పై ఇతర అధికారులపై దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ దాడిలో సుమారు 100కు పైగా వ్యక్తులు ఉన్నారని, పోలీస్ విచారణ చేస్తున్నామని, దానికి పాల్పడిన వారిని ఇంతటి వారినైనా ఉపేక్షించమని చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓకే, ఈరోజు వికారాబాద్ జిల్లాలోని బొమ్మరాసిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో 11 గంటలకి వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగనాయక్ గారు, కడా చైర్మన్ వెంకటరెడ్డి గారు, మిగతా రెవెన్యూ సంబంధిత అధికారులందరూ కూడా టీజీఐఐసి కింద ల్యాండ్ ఎక్విజిషన్ కోసం పబ్లిక్ ఒపీనియన్, ఫార్మర్స్ ఒపీనియన్ కోసం లగచెర్ల అవుట్స్కట్స్లో ఈరోజు ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 11 గంటల నుంచి 12-10 వరకు అక్కడికి ఎవరు రాకపోగా వెయిట్ చేస్తున్న సమయంలో మొగమోని సురేష్ అనే లగచెర్ల వాస్తవ్యుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, మీరు గ్రామంలో టెంట్ వేసినాము, అక్కడికి వస్తే మేమందరం మీరు ఏదైతే ప్రజాభిప్రాయాలు స్టోన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళపై అటాక్ చేయడం ప్రారంభించారు. తర్వాత కలెక్టర్ గారిని పుష్ చేసి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండటం వల్ల కలెక్టర్ గారు కారు ఎక్కి వాళ్ళని సముదాయిస్తూనే వెళ్ళడం జరిగింది. ఈ లోపల అక్కడ కూడా ఆపుకోకుండా కడా చైర్మన్ గారిని, వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా లింగనాయక్ గారిని విచక్షణ రాహిత్యంగా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. సో ఇంత రాళ్ళు మన వీడియోలో చూస్తున్నాం. అక్కడ విలేకరులు కూడా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వికారాబాద్ డిఎస్పీ కడా చైర్మన్ ప్రొటెక్ట్ చేసే టైంలో ఆయన కూడా అటాక్ చేసి ఆయన కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. సో ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ గారు వాళ్ళ అభిప్రాయం కోసం వాళ్ళ రిక్వెస్ట్ మీదే ఎక్కడైతే ఉన్న ప్లేసు 2.5 కిలోమీటర్ల దగ్గర ఉన్నప్పుడు ఒక మొగమోని సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి రమ్మన్నారు అని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు అందరినీ అభిప్రాయం తెలుసుకుని, సరే అక్కడికి వెళ్ళొద్దాం, విలేజ్ మన విలేజే కదా, వాళ్ళతో వెళ్ళి అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం చెప్తారు అని చెప్పే టైంలో అభిప్రాయం చెప్పమని అడిగితే ఈ విధంగా దుందుడుగ్గా వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు రైటింగ్ మంచి గట్టి సెక్షన్లు వేసి, ఎందుకంటే
ఏ రాయి ఎక్కడ తగిలినా కూడా అది ప్రాణాపాయం సంబంధించింది. చూస్తూనే ఉన్నాం. కారును బదలు కొట్టారు, కారును డ్యామేజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు రాళ్ల వర్షం కురిపించారు. సో వీళ్ళపై ఆల్రెడీ చాలామందిని ఇప్పటికే 15 మందిని ఐడెంటిఫై చేసాం. మిగతా అంతా వీడియో చేస్తున్నాం. అట్లాగే ఎవరెవరు ఫోన్లు ఎవరెవరికి చేశారు, ఎవరైతే దీంట్లో ప్రధానమైన అటాక్ చేసిన, దాడి చేసిన యువకులు ఎవరెవరితో మాట్లాడి ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు. ఎందుకంటే ఎన్నో టీజీఐఏసీని కానీ, ప్రాజెక్టుల్లో కానీ, సెజల్లో కానీ ఈ అభిప్రాయ సేకరణ ఇవన్నీ ఇటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు రైతులు కాబట్టి, సున్నితమైన అంశం కాబట్టి చాలా సంయమనంగా దాన్ని ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాని దృష్టిలోనే కూడా మేము పోలీసులు ఈ గత 4-5 ఇన్సిడెంట్లు అయినా కూడా ఎంతో సంయమనంగా రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎంతో సంయమనంగా ఉండి దాని యొక్క వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి మేము సహకరిస్తూ వచ్చాం. సో ఈరోజు కూడా కలెక్టర్ గారు పోలీసు అనేది ముందు అనేది కాదు, మేము కలెక్టర్ తుని నియోజకవర్గం బెండపూడి గ్రామంలో నిర్మించుచున్న విమానాశ్రయం వద్దంటూ రైతులు పెద్దాపురం ఆర్డీఓకు సోమవారం వినతి పత్రం అందించారు. అన్నవరం నేషనల్ హైవేకు చేర్చి 800 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేపట్టినట్లు తెలిసిందని రైతులు ఆర్డీఓకు తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వానికి వివరిస్తామని ఆర్డీఓ శ్రీరామని రైతులకు హామీ ఇచ్చారు. చూడొచ్చు కదా, ఏమి చూడండి. మా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది, రైతుతో మాట్లాడకుండా ఏం చేయొద్దని. ఎవరితో మాట్లాడారు, ఎవరిని అడుగుతున్నారు? అసలు మా భూమి బాగుంది అంటే పేపర్లు వచ్చేస్తున్నాయి మేడం గారు. ఇంకా మాకు ఎవరికి ఏంటంటే పైన పంపమంటే పంపాలి, పంపాలి. మనది కూడా పైన తెలియపోతారు వదంతులు మరి నిజం కాకుండా ఉంటాయని మా ఆందోళన అండి. అదండి, అందుకని ముందుగా మేలుకుంటే భయం, మా భయం రేపు సైలెంట్ గా అయిపోతుందండి. అప్పుడు ఎవరిని అడిగినా తమ చేతుల్లో కూడా ఉన్న పరిస్థితి రావచ్చు. చేయలేరని కాదు తమరు. ఇంకో మాట, ఒకే మాట. ఒక రైతు 10 సెంట్లు ఉందమ్మా, పిల్లలు పెళ్లి సెటిల్ చేసుకున్నాడు. ఆ భూమి అమ్ముదామని చూస్తున్నాడు. ఇంకా ఆ భూమి వేళ అమ్మాలి లేదు, అప్పుడే ఆల్రెడీ విమానాశ్రయం పోయింది కదా అంటున్నాడు. వేరే ఎవరు అది ఏం చేయలేదు రైతు పాపం. 10 సెంట్లు రైతు అమ్ముకోలేదు. మీరు నేను ప్రకటన ఇచ్చారు, అది ఈనాడులో వచ్చేసింది. అడ్డుగా చేశారు, ఇంకా భూమి ఎవడో ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారంటే ఎవరు మీరు మాకు కుటుంబం నుంచి ఆడపిల్లలు సాయం చేసి పెట్టింది మీ శిరస్థాయిగా మీ పేరు ఉండిపోతుంది మాకు. మరి వాళ్ళు అన్నాం అనుకోకండి, మా టెక్స్ట్ మా చేత అలా అనిపిస్తుందండి. అది నిన్న మాటలు అధికారులే ఉండరు, చాలా సంతోషం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంగళవారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో వినోద్ రెడ్డితో పాటు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవా దేవా బుద్ధ్యంతే ప్రజయా పశుభిర్విదురే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది ట్రస్మా యూనియన్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ సిబ్బందిపై దాడికి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, మాకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ దాసరి వేణు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా సెక్రటరీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత ఆవాజ్ దో ఆవాజ్ దో రెవెన్యూ ఉద్యోగుల దాడులను రెవెన్యూ ఉద్యోగుల దాడులను we want justice we want justice ఐక్యత ఆవాజ్ దో రెవెన్యూ ఉద్యోగుల దాడులను రెవెన్యూ ఉద్యోగుల దాడులను we want justice we want justice we want justice మాకు రక్షణ మాకు రక్షణ మాకు రక్షణ మాకు రక్షణ we want justice 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 రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత దోషులను వెంటనే దోషులను వెంటనే మాకు రక్షణ మాకు రక్షణ ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో we want justice we want justice we want రెవెన్యూ ఉద్యోగుల సంఘం రెవెన్యూ ఉద్యోగులకు తక్షణమే తక్షణమే we want justice we want justice we want justice we want justice आवाज दो आवाज दो రెవెన్యూ ఉద్యోగుల రక్షణ కల్పించాలి రెవెన్యూ ఉద్యోగుల రక్షణ కల్పించాలి రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత కల్పించాలి కల్పించాలి రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత ఆవాజ్ దో ఆవాజ్ దో కలెక్టర్ గారి అడిషనల్ కలెక్టర్ గారు మన తహసీల్దార్ సిబ్బంది అక్కడ ఫార్మసీ పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ యొక్క అభిప్రాయ సేకరణ కోసం అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు గ్రామస్తులు వాళ్ళు దాడి చేయడం జరిగింది. విచక్షణ రహితంగా ఒక అధికారులు వచ్చిన ఒక రెస్పెక్ట్ లేకుండా మర్యాద లేకుండా వాళ్ళు శాంతి రూపంగా వాళ్ళు ధర్నా చేయాలి, కానీ అది కుట్టడం భావ్యం కాదు ఎంప్లాయీస్కి. ఎందుకంటే ఎంప్లాయీస్కి ఒక కలెక్టర్కే లేని రక్షణ ఇక మిగతా వాళ్ళకి ఎట్లుంటుందని ఈ యొక్క ధర్నా మేము కాల్ ఆఫ్ చేసాం. ఎందుకంటే స్టేట్ వైడ్గా ఈరోజు మేము అందరం కూడా బ్లాక్ బ్యాడ్జెస్తో మా రెవెన్యూ అసోసియేషన్ టీఆర్ఎస్ఆ మరియు స్పెషల్ డిప్యూటీ అసోసియేషన్ కూడా ఆధ్వర్యంలో పిలిపించడం వల్ల ఈరోజు ఒక ధర్నా అనేది చేయడం జరిగింది. కోసము గౌరవనీయ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్, ఇతర సిబ్బంది
ప్రజా అభిప్రాయ సేకరణ కోసం పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయడం జరిగింది విద్యాల కొడంగల్ వికారాబాద్ డిస్టిక్లో. అక్కడ పబ్లిక్ శాంతి రూపంగా ధర్నా చేయాలి, కానీ ఎంప్లాయీస్ వచ్చిన వాళ్ళని దాడి చేయడం అమానుషం. ఎందుకంటే ఎంప్లాయీస్కి అంతమంది గవర్నమెంట్ కలెక్టర్ మీద దాడి చేస్తే మనకి ఏం రక్షణ ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం చట్టరీత్యం యాక్షన్ తీసుకోవాల్సింది మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజు మేము ధర్నా కూర్చోవడం కారణం కూడా మా స్టేట్ వైడ్ చేసా వాళ్ళ పిలుపు కోసం, స్పెషల్ డిప్యూటీ అసిస్టెంట్ వాళ్ళ పిలుపు కోసం ఈ యొక్క ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ సంబంధం విషయంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అక్కడ కడా ప్రత్యేక అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు అక్కడ వారిపై తీవ్రంగా దాడి జరిగింది. ఆ అమానుషంగా జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందుండి నిర్వహిస్తారు, ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఇలాంటి దాడుల విషయంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా నిన్న ఎవరైతే దాడి చేసిండ్రో ఆ దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి హత్యాయత్నం కింద కేసు నమోదులు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ ఉద్యోగులు ఏదైతే ఆత్మస్థైర్యం కోల్పోయాలో దాన్ని మళ్ళీ తిరిగి వచ్చేలా కఠిన చర్యలు ఆ బాధ్యుల మీద తీసుకోవాలి. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే భూసేకరణ కానివ్వండి, ఇతర విషయాలలో కానివ్వండి, ప్రజల మధ్యకు అధికారులు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి. ఈ రెండు డిమాండ్లతో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ట్రెసా పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా ఇవే డిమాండ్స్ని మేము ప్రభుత్వానికి పంపిపోతాం. నిన్న వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ అధికారులు భూసేకరణ నిమిత్తమై వెళ్ళిన సందర్భంలో వాళ్ళు గొడవ చేస్తే, అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తే స్వయంగా జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు అసలు ఏమాత్రం జ్ఞానం లేని వ్యక్తుల్లాగా కనిపిస్తుంది. రెవెన్యూ ఉద్యోగులు ఎంతో సేవ చేస్తారు, వాళ్ళు పొందే ప్రతిఫలం కూడా రెవెన్యూ ఉద్యోగులు వాళ్ళ దగ్గర తీసుకుపోతారనే విషయాన్ని కూడా మర్చిపోయి, అవగాహన లేకుండా అసలు మనుషుల్లా కాకుండా చాలా తీవ్రంగా నిన్న వారు దాడి చేయడం అనేది పెద్దపల్లి జిల్లా ట్రేసా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత గవర్నమెంట్ను మేము డిమాండ్ చేసే ఏంటంటే ఇంకొకసారి ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దంటే వాళ్ళను కఠినంగా శిక్షిస్తూ సమాజానికి తెలియపరచాలని చెప్పేసి, మరి రెవెన్యూ వాళ్ళు చేసే పనిని అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి, మీరు మాతో మంచిగా ఉండి మీరు పనులు తీసుకొని మీరు ప్రతిఫలాలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మా ఉద్యోగులు పెద్దపల్లి జిల్లా అందరి తరఫున మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముందు కూడా ఒకవేళ చర్యలు లేకపోతే ఎలాంటి ముందు ధర్నాలకు కానీ ఇంకేదైనా అవసరం ఉంటే కూడా వెంటనే కానీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం తరపున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని, ఇసుక లభ్యత పెంచాలని, ఇసుకను అధిక ధరలకు అమ్ముకుంటున్న మాఫియా ఆగడాలను అరికట్టాలని కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా దర్బార్లో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు వినతి పత్రం అందించగా, కొత్త ఇసుక ర్యాంపులు ప్రారంభంపై 2 రోజుల్లో ప్రకటన చేస్తామని, సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే పనిలో ఉన్నట్లు కలెక్టర్ షాను మోహన్ గారు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు నాగు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కంటే చాలా ఖరీదుగా ఒక టాటర్ ఇసుక 7,000 నుంచి 8,000 రూపాయలు ఈరోజు పలుకుతూ ఉంది. అయినా అందుబాటులో లేని పరిస్థితి, పనులు లేక చాలామంది భవన నిర్మాణ కార్మికులు పోస్టులతో అలమటిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఇసుక ర్యాంపులో ముఖ్యమైన పెద్ద అయిన ఆత్రేయపురం కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ర్యాంపులు పూర్తి స్థాయిలో ఈరోజు విడుదల కాలేదు. దానికి అనుమతులు లేవని పేరుతో మరి గత ప్రభుత్వం ఉన్న రాజకీయ నాయకులు చేతుల్లో ఉన్నాయి. ఈరోజు టీడీపీ ప్రభుత్వం, జనసేన ఈరోజు రాజకీయ పెద్దల చేతుల్లోకి మరి అటు ఇటు మారుతున్న సందర్భంలో ఈనాటికి కూడా అమలు కావడం లేదు, ఆ ఇసుక ర్యాంపులో తెరవలేదు. దానివల్ల చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుంది. తక్షణమే కూటమి ప్రభుత్వం మరి నిష్పక్షపాతంగా వ్యవహరించి మరి ఈరోజు ఇసుకని అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగానే నిర్మాణాలు
జరగాలి అంటే భవన నిర్మాణ కార్మికులు ఈ జిల్లాలో 2 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు 53 వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వం నుంచి కూడా మరి ప్రభుత్వం 4 లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పారు. ఆ విధంగా లోన్ల ద్వారా కూడా నిర్మాణాల పనులు పెరిగితే భవన నిర్మాణ కార్మికులకి చేతింద పని ఉంటుంది. ఆ విధంగా ఇస్తే తక్షణమే భవన నిర్మాణ కార్మికులకి కట్టుకోవడానికి ప్రజలకి లోన్లు ఇప్పించి నిర్మాణాలకి జరిగేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇసుకని ఆ విధంగా ప్రభుత్వం సంబంధించి ఈ లోన్లు కూడా ఇచ్చి నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రొంగలేశ్వరరావు, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రజల కొరకై కరీంనగర్కు చెందిన మెడికవర్ హాస్పిటల్ వారు ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ ఈ రోజుల్లో వచ్చే రోగాలు ఎలా వస్తున్నాయో ఎలాంటివి తెలియడం లేదు. జబ్బులు వస్తే బాగు చేసుకోలేని వాళ్ళు బీదవారు కూడా ఉన్నారు. ఇట్టి హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్న కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ సిబ్బందిని, యాజమాన్యాన్ని అభినందించారు. డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సరేనా? ఎందుకైనా మంచిది. ఇప్పుడు ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత సాల్వ్ చేసుకునే వల్ల ముందే క్యూర్ చేసుకుని బెటర్. పోయి వెళ్ళమంటే ఏం కాదు. ఎవరికైనా ఇబ్బంది వస్తే పోయిరండి. ఆరోగ్యం ఇంపార్టెంట్. ఏముంది ఎక్కడ కూడా పోవాలి, ఎక్కడ కూడా పోవాలి. కడుపులో మంటలు, ఛాతీలో మంటలు, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్లో మున్సిపల్ కార్పొరేషన్లోని 5వ డివిజన్ వినాయక హిల్స్లో కాలనీలోని బీటీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో డిఈ జ్యోతిరెడ్డి, కార్పొరేటర్ బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, ఏఈ వినీల్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, మధుసూదనారెడ్డి, దిండు శ్రీనివాస్ గౌడ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.